నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆయన ప్రధానితో గంటకు పైగా చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మోదీని కలుసుకోవడం ఇది రెండోసారి. తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమేనని, ఇందుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పదే గుర్తు చేశారు. రానున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా అమరావతి పనులు ప్రారంభించేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు సత్వరం లభించేలా చూడాలని మోదీని కోరారు. పోలవరం పూర్తి చేసేందుకు సత్వర నిధులు మంజూరు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీకి చంద్రబాబు తెలిపారు. మోదీని కలిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో చర్చించిన అంశాలను షా వద్ద పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన చంద్రబాబు ఇటీవల బడ్జెట్లో ఏపీకి సంబంధించి చేసిన ప్రకటనలకు కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రకటనలో ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు విడుదల చేసి రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా అభివృద్ధికి సహకరించాలన్నారు. తర్వాత కేంద్ర ఉక్కు మంత్రి జేడీ కుమారస్వామి, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అభివృద్ధిలో ఏపీని ఉన్నత స్థానానికి చేర్చడంపై చంద్రబాబు తనతో విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని నడ్డా ఎక్స్ వేదికగా తెలిపారు. వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా తమ మధ్య చర్చలు జరిగాయన్నారు. ఏపీలో 7 విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్పోర్టులో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ప్రస్తుత వాడకంలో ఉన్న ఎయిర్పోర్టుల టెర్మినల్ సామర్థ్యం పెంచడంపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలికాప్టర్, సీ ప్లేన్స్ సేవలు, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో విమాన రంగం ముఖ్య భూమిక పోషిస్తుందని, అందుకు కావాల్సిన పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. శ్రీకాకుళం, కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్తో పాటు తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం చర్చించినట్లు వివరించారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చాలన్నదే చంద్రబాబు విజన్ అని, ఇందులో విమానాశ్రయాల పాత్ర కీలకమని, 20-30 ఏళ్ల తర్వాత ఏర్పడబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం ఇప్పుడే ఆలోచిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఫైలును శుక్రవారం రాత్రి తగలబెట్టేశారు. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను దహనం చేసినట్లు అధికారులు చెబుతున్నా ఇది మరో మదనపల్లి ఘటన అనే అనుమానాలు పొగలా కమ్ముకుంటున్నాయి. తమ భూదందాలు బయటకు వస్తాయని వైసీపీ నేతలు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోని ఫైళ్లు తగలబెట్టిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపులో భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 19 కోట్ల దాకా మింగేశారని చెబుతున్నారు. ఇప్పుడు తగలబడింది సరిగ్గా ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే. ఇంకా రైతులు, లబ్ధిదారులు ఆధార్ కార్డులు, కాకినాడ కలెక్టరేట్ నుంచి ఇక్కడికి వచ్చిన లెటర్లు, పోలవరం ఎడమ ప్రథమ కాలువకు సంబంధించి అవార్డు పత్రాలు, ఫోటోలు కూడా దహనమైన వాటిలో ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం సమయంలో సమాచారం తెలిసి విలేకరులు అక్కడికి వెళ్లగా సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడ అధికారులు లోపలకు తీసుకుని వెళ్లి దాచేశారు. దీంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. ఆ తర్వాత పరిణామాలు కూడా సందేహాలను మరింత పెంచేలా ఉన్నాయి. ఫైళ్లను బయటపడేసినట్లు చెబుతున్న శ్రావణి, అదే స్వీపరు ఆకస్మికంగా విశాఖపట్నం వెళ్లారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. రివర్స్ పేరుతో పోలవరం ఉసురు తీసింది జగన్ సర్కారే. 3-4 వరద సీజన్లను అలా వదిలివేయడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది ఆయన హయాంలోనే. కానీ జగన్ రోతపత్రిక మాత్రం వంకర రాతలతో ఈ పాపాన్ని అంతకు ముందున్న టీడీపీ సర్కారుపైకి నెట్టివేయడానికి ప్రయత్నించింది. అంతర్జాతీయ నిపుణుల నివేదికలోని అంశాలను వక్రీకరిస్తూ వాల్ ఢమాల్ అంటూ నిజాలను గోదావరి వరదల్లో కలిపేసింది. డయాఫ్రమ్ వాల్ 2020లో దెబ్బతిన్నట్లు కేంద్రం ఎప్పుడో గుర్తించింది. అంటే ఈ ఘోరం జరిగింది జగన్ హయాంలోనే, ఇది వాస్తవం.
కానీ 2018లోనే ఈ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఇచ్చారంటూ జగన్ పత్రిక ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నిపుణుల నివేదికలోని అంశాలను తన సొంత భాష్యాన్ని జోడించి వక్రీకరించింది. 2018-2022 మధ్య కాలంలో వరద వెళ్లేందుకు ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఖాళీలను వదిలారని ప్యానెల్ నివేదిక వెల్లడించింది. ఇందులో 2018 వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని నిపుణుల బృందం ఎక్కడా చెప్పలేదు. వరద వెళ్లేందుకు 2 మార్గాలను వదిలేసినట్లుగా మాత్రమే నిపుణుల ప్యానెల్ పేర్కొంది. వరద ప్రభావంతో కాఫర్ డ్యాం గ్యాప్ల వద్ద గుంతలు ఏర్పడ్డాయని వెల్లడించింది. అంతే తప్ప 2018లోనే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నట్లుగా ప్యానెల్ నివేదికలు చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టులోని ఎదురైన సాంకేతిక లోపాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్లడంపైనే నిపుణుల బృందం దృష్టి సారించింది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని తాము నిర్ణయం తీసుకున్నామని కేంద్ర జల సంఘం చైర్మన్ ఓరా వర్చువల్ మీటింగ్ ద్వారా నిపుణుల ప్యానెల్ కు స్పష్టం చేశారు. అందువల్ల డయాఫ్రామ్ పటిష్టత, బలహీనతల జోలికి వెళ్లకుండా సిడబ్ల్యూసీ నిర్ణయం మేరకు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించుకోవచ్చునని ప్యానెల్ సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ కోటలోని రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేకే రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. దీనికి కాంగ్రెస్ తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో ఆయన్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం సాగనుంది. దీంతో పాటు త్వరలో జరగనున్న లోక్బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. తెలంగాణలోని యువతుల నైపుణ్యాలు పెంచి ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం క్రీడలపైన ప్రత్యేక దృష్టి సారించింది. స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీన్ని కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం చేసింది. గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీ లేదా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్ లో దాదాపు 12 క్రీడల అకాడమీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఒక్క బంగారు పతకం కూడా సాధించింది లేదు. దీంతో ప్రస్తావిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర శనివారం ట్వీట్ చేశారు. ఒక రజతం, 5 కాంస్యాలు, 6 పతకాలతో భారత్ 71 స్థానంలో నిలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై మీకు ప్రైవేటుగా చెబుతా అంటూ ఆనంద్ మహీంద్రకు జవాబిచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆయనకు ఎక్స్ లో వివరించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కు సవాల్ విసిరాల్సింది కేటీఆర్ కాదు, కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే టీబీసీసీకి తాను వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ సవాల్ను తాను స్వీకరిస్తున్న రైతు రుణమాఫీ పైన చర్చకు సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎక్కడికి రమ్మంటారు అంటూ కేటీఆర్ కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాదనుకుంటే తమ మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగిలెట్లో ఎవరినైనా రిక్వెస్ట్ చేసి తీసుకొస్తానన్నారు. అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు చూశాక కేటీఆర్, హరీష్ రావుల పరిస్థితి తెగిన గాలిపటంలాగా మారిందన్నారు. రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఒకే కిస్తీలో 2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ 10 ఏళ్లలో ఒకే కిస్తీలో ఎందుకు మాఫీ చేయలేకపోయామని చెప్పి వారికి నిద్ర పట్టట్లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయామన్న అసంతృప్తి, మనోవేదనతో కేటీఆర్, హరీష్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైండ్ బ్లాంక్ అయిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆగస్టు 15 కల్లా రైతుకు 2 లక్షల మేరకు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపారని, దీంతో రైతాంగము సంతోషంగా ఉందన్నారు. 10 ఏళ్లలో విడతల వారీగా కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతుల రుణాన్ని ఒకే కిస్తీలో మాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రి సేవలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇచ్చిన హామీతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటికి 500 కోట్లు విడుదల చేస్తామని సత్యకుమార్ సంఘం నేతలకు హామీ ఇచ్చారు. ఇక ముందు క్రమ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తామన్నారు. దీంతో వైద్య సేవలు కొనసాగించాలని ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఏలూరు జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు పార్టీకి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఏలూరులో వైసీపీ అక్రమంగా నిర్మించిన కార్యాలయాన్ని కూల్చివేయడం, ఆ స్థలం లీజు ముగియడంతో దాన్ని యజమానికి అప్పగించారు. ఆ స్థల యజమాని అనుమతితో కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు ఆళ్ల నాని చెప్పారు. ఆ తర్వాత కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ పంపించిన నోటీస్ అందిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 24న కమిషన్ ముందు హాజరై వివరణ ఇస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాల వివరాలు తీసుకుని వెళ్తారన్నారు. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతానన్నారు. నిన్ననే నేను బహిరంగ క్షమాపణ చెప్పినా తనకు మహిళా కమిషన్ ఈ నోటీసులు ఎందుకు ఇచ్చిందో తెలియదన్నారు కేటీఆర్. పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్ హుందాగా క్షమాపణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 నెలల్లో మహిళలపై 1800 అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. మహిళలపై ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్న స్పందించని మహిళా కమిషన్ కేటీఆర్ పొరపాటున మాట్లాడిన వ్యాఖ్యలపై అంత వేగంగా చర్యలు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. తమను అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం అనకూడని మాటలంటే మహిళా కమిషన్ మంత్రులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై దిగజారుడు రాజకీయాలు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతాంగాన్ని అయోమయానికి గురి చేసేలా ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన ఉండడం దురదృష్టకరమన్నారు. నిజంగా రైతు సంక్షేమాన్ని కోరుకునేవారు ముందుగా వారు గత 10 ఏళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలను తెప్పించుకొని చెల్లించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా 2 లక్షల లోపు రుణమాఫీ చేశామని తుమ్మల తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే 31,000 కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించుకొని 2 లక్షల లోపు రైతు రుణమాఫీని అమలు చేసిన దాఖలాలు లేవని పేర్కొంది. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచ్లు, 909 వ్యవసాయ పరపతి సంఘాల శాఖల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. 2 లక్షల మించి రుణాలు కలిగి ఉన్నవారు ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లిస్తే 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రుణమాఫీ కాని రైతుల మండల వ్యవసాయ అధికారిని కలవాలని, వారి నుంచి వచ్చిన దరఖాస్తులు నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. పథకానికి సంబంధించిన వివరాలను తుమ్మల వెల్లడించారు. దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ భవిష్యత్తులో లక్షలాది మంది నివసించేలా కాలుష్య రహితంగా అత్యాధునిక రీతిలో నిర్మించనున్న 4వ నగరికి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ దీన్ని నిర్మించేందుకు కసరత్తు సాగిస్తుంది. ముచ్చర్ల, బెగరికంచులో దాదాపు 14,000 ఎకరాల్లో తలపెట్టిన 4వ నగరాన్ని న్యూయార్క్, దుబాయ్, సింగపూర్లను తలదన్నేలా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా బహుళవిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే స్కెల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరుతామని అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు పలు పెద్ద సంస్థల కార్యాలయాల స్థాపనకు ఆసక్తిగా ఉన్నాయి. దీంతో కొత్త నగరికి ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగ్పూర్లో ఇటీవల నిర్మించిన డబుల్ డెక్కర్ వైడక్ట్ మెట్రోను నమూనాగా తీసుకుంది. ఈ క్రమంలో సాధారణ రహదారిని 10 వరుసలు నిర్మిస్తారు. దానిపైన 8 లేదా 6 వరుసల రహదారి నిర్మాణం చేపడతారు. ఈ రెండింటిపైన మెట్రో లైన్ వస్తుంది. రుణమాఫీ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకు దారితీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్ నడిచింది. దీంతో పట్టణంలో హైడ్రామా నెలకొంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసి చూపామని హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బీజేఆర్ చౌరస్తాకు వచ్చి ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మరోపక్క కాంగ్రెస్ నేతలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లి కేసీఆర్, హరీష్ ఫ్లెక్సీలను చింపివేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి యువజన విభాగం నాయకులు, హరీష్ అభిమానులు క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేఆర్ చౌరస్తాకు చేరుకుని ఎమ్మెల్యే హరీష్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామంటూ మరోవైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు చించివేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు. ఆయా ఘటనలపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో 2 వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మధు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండుగ నుంచి కోర్సులను ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా అందించే కోర్సుల్లో ఇప్పటివరకు 20 కోర్సులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో 6 కోర్సులను దసరా పండుగ నుంచి ప్రాథమికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీ పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక భవన కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో గానీ, నాక్ లో గానీ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో గానీ నిర్వహిస్తామన్నారు. దాదాపు 140 కంపెనీలు యూనివర్సిటీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తి చూపుతున్నాయని, తొలుత స్కూల్ ఆఫ్ ఈ కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించామని తెలిపారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తం 15 శాఖలోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించింది. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేస్తూ ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖలోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పనులు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగులు బదిలీ కానున్నాయి. అయితే ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్యం, సంక్షేమ శాఖల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం పెట్టింది సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతించింది. ఈలోగా ఎక్సైజ్ పాలసీ, ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేయనుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ శాఖలో బదిలీలు చేపడతారు. తుంగభద్రకు నీటి భరోసా దక్కింది. ఆపరేషన్ స్టాప్ లాగ్ 100% విజయవంతమైంది. కరువు సీమ రైతుల ఖరీఫ్ ఆశ సజీవంగా నిలిచింది. హాస్పిటల్లోని తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. క్రస్ట్ గేటు నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఇంజనీర్లు, కార్మికులు 3 రోజుల పాటు పడిన శ్రమ ఫలించింది. శుక్రవారం రాత్రి అత్యంత ఉత్కంఠ నడుమ స్టాప్ లాగ్ తొలి ఎలిమెంట్ ను డ్యామ్ స్పిల్వే బెడ్ మీద కూర్చోబెట్టారు. ఇక శనివారం ఉదయం నుంచి మిగిలిన ఎలిమెంట్లను అమర్చే ప్రక్రియ మొదలుపెట్టారు. తొలి బ్లాక్ అమరికలో ఎదురైన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని రెండో ఎలిమెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నీళ్లలో 1617 అడుగుల వరకు ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ పై రెండో ఎలిమెంట్ ను జాగ్రత్తగా కూర్చోబెట్టారు. దీని ప్రయాణం 7 అడుగుల నీళ్లలో సాగింది. ఈ మొత్తం ప్రక్రియకు 3 గంటల సమయం పట్టింది. అప్పుడు నీటి ప్రవాహ ఒత్తిడికి తగ్గిపోవడంతో దీనిని కొంత సులువుగానే అమర్చారు. సాయంత్రం 3 గంటల సమయానికి 3వ ఎలిమెంట్ అమరిక పూర్తయింది. నీటి పరిరక్షణ కోసం శ్రమించిన నిపుణులు కన్నయ్య నాయుడు, ఇంజనీరింగ్ అధికారులు, స్టాప్ లాగులను తయారు చేసిన జిందాల్, హిందుస్థాన్, నారాయణ ఇంజనీరింగ్ వర్క్ నిపుణులు, కార్మికులు, క్రెయిన్ ఆపరేటర్లు, డ్యాం వద్ద శ్రమించిన కార్మికులు, మొత్తంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని తుంగభద్ర బోర్డు అధికారులు సత్కరించారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న ఆందోళనపై కేంద్రం స్పందించింది. డాక్టర్లు ఆందోళన విరమించాలని కోరింది. వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది భద్రతపై కమిటీ వేస్తామని ఆరోగ్య శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు భేటీ అయ్యారు. వైద్యుల భద్రతకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాగా అటు జూనియర్ డాక్టర్పై కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మైసూర్ నగర అభివృద్ధికి ప్రాధికార కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతులిచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతీ పేరిట అక్రమంగా తీసుకున్నారని సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్ కు అనుమతులిచ్చిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్, సీఎం కార్యదర్శి, అదనపు ముఖ్య కార్యదర్శి ఎల్కే అతీక్ కు రాజ్భవన్ నుంచి అందాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలు బొమ్మగా మారారని
ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని బీజేపీ, జేడీఎస్ కు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు ఇచ్చిన వెంటనే పలువురు సహచర మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య తమ ముఖ్యమంత్రి అని, ఆయనే అదే హోదాలోనే ఉంటారని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని ఇండియా కూటమి మొత్తం ముఖ్యమంత్రికి అండగా ఉంటుందని అన్నారు. రాజ్భవన్ ను బీజేపీ ఆఫీసుగా మార్చుకున్నారని, దానిపై పోరాటం చేస్తామని చెప్పారు. బీసీ నేత ఒకరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఎదుగుదలకు ఓర్వలేకనే బీజేపీ భారీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ప్రాథమిక విచారణలు జరపకుండానే ప్రాసిక్యూషన్ కు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా WHO ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద ఉన్న ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను సన్నద్ధం చేయాలని, కేసులకు భయపడితే వ్యాప్తి జరగకుండా రోగిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించడానికి వీలుగా ఆసుపత్రులను సంసిద్ధం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రానున్న రోజుల్లో మంకీపాక్స్ కేసులు బయటపడ్డా దేశంలో అది ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందే అవకాశాలు లేవని ఇందులో పేర్కొంది. మంకీపాక్స్ పై WHO తొలిసారిగా 2022లో హెల్త్ ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశంలో 20 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆఫ్రికా ఐదేశాలను వణికిస్తున్న ఎంపాక్స్ ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యాపించింది. 3 వ్యక్తుల్లో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు పాక్ వైద్యులు నిర్ధారించారు. వారిని ఐసోలేషన్ లో ఉంచారు. కొన్నాళ్లుగా ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరించింది. దీంతో గతంలో ఓసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యేక స్థితిని ప్రకటించింది. ఇప్పుడు మరోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం గమనార్హం. ఎంపాక్స్ సోకిన వారితో కలివిడిగా ఉండే వ్యక్తులు కూడా ఇది వ్యాపిస్తుందని WHO తెలిపింది. ఎంపాక్స్ కు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజం సహకరించాలని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గోబ్రయాసన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగో సహా చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్ తీవ్రంగా విస్తరించినట్లు తెలిపారు. విగ్జెల్ ప్రకటించారు. పాకిస్తాన్ లో ఒకే రోజు 3 ఎంపాక్స్ కేసులు నమోదైనట్లు ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. UAE నుంచి వచ్చిన వారు అనారోగ్యంతో ఇబ్బంది పడగా పరీక్షిస్తే లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వినేష్ ఫోగట్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన వినేష్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని పాస్ కుట్టిపడేసింది. తాజాగా ఆమె భారత్ కు వచ్చింది. క్రీడా అభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని చూసిన వినేష్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. ఎయిర్పోర్ట్ నుంచి వినేష్ ఫోగట్ భారీ ర్యాలీగా వెళ్లారు. దేశంలోని ప్రతి ఒక్కరూ వినేష్ ఫోగట్ పోరాటాన్ని ఇష్టపడతారని, దానికి ఉదాహరణే ఈ అపూర్వ స్వాగతమని బజరంగ్ పునియా తెలిపారు. దేశం కోసం వినేష్ ఏం చేసిందనేది ప్రతి ఒక్కరికి తెలుసునని సాక్షి మాలిక్ అన్నారు. ఈ ప్రశంసలు, గౌరవానికి వినేష్ అర్హురాలని కొనియాడారు.